అంటే మనం చూస్తే రద్దీ చూస్తే అంటే ఓటు వేయడానికి వెళ్ళే వాళ్ళ రద్దీ చూస్తే అన్ని మార్గాలు రైల్వే కావచ్చు బస్సులు కావచ్చు రవాణా మార్గాలన్నింటిలో కూడా అంటే ఒక సంక్రాంతి రద్దీలాగా తలపిస్తోంది. అంటే పెద్ద ఎత్తున జనాలు తరలి వెళ్తున్నారని స్పష్టమైపోయింది. అలాగే ఇవన్నీ దేనికి సూచిక అంటారు? ఇప్పటికే చాలామంది విశ్లేషకులు ఓట్ ఫర్ చేంజ్ అనేది ఏపీ ప్రజల మూడ్ అంతా కూడా మారింది అనేది ఒక వాదన అయితే ఉంది. సో ఇవన్నీ మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ దేనికి సూచిక? నా అభిప్రాయం ప్రకారంగా ఒక సైలెంట్ విప్లవం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటంలో ఏ విధమైన సందేహం లేదండి. నా యొక్క సుదీర్ఘ అనుభవంలో కేవలం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో కానీ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నిక మరొక ఎత్తు అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కసి మీద ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు పోలింగ్ బూత్లకు ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు బటన్ నొక్కుదామా, మనం నొక్కినటువంటి బటను తక్షణమే మనకు కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందా లేదా అన్న విషయంలో ఒక మంచి కసి మీద ఉండాలని మాత్రం అనిపిస్తుందండి. ఇంత స్పీడ్ ఉండటం వల్లే ఇవాళ ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే వేరే దేశంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు నాతో ఇప్పుడు చాలా దేశాల్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు చాలామందితో నేను మాట్లాడుతుంటే మేము ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చేరుకున్నాం అన్నారు. ఏంటి ఇంత ఉత్సాహంగా ఈసారి ముందుగానే వచ్చారంటే ఆ పట్టుదల వాళ్ళలో కనిపిస్తుందండి. మాకు ఏదో ఒక చేంజ్ కావాలనేటువంటి అభిప్రాయం ఉంది అని అనిపిస్తుందండి. అంటే ఈసారి పోలింగ్ కూడా మామూలుగా ఉండదండి. ఇది చెప్పాలంటే పోలింగ్ సరళ మాత్రం ఈసారి మన సినిమాల కలెక్షన్ గనక కొత్త రికార్డులు ఎలా నెలకొల్పడతారో అలాగే రాష్ట్ర మొత్తం అసెంబ్లీల చరిత్రలో బహుశా 29 రాష్ట్రాల్లో హైయెస్ట్ పోలింగ్ ఇక్కడికి వచ్చి సినిమాల్లో ఒక బాహుబలి రికార్డు ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా ఓటింగ్లో దిమ్మ తిరిగిపోయేటువంటి ఓటింగ్ జరుగుతుంది. అది మనందరం కూడా ఇంకొక రోజు తర్వాత ఖచ్చితంగా చూడబోతున్నామండి. ఇది మాత్రం రానున్నటువంటి చేంజ్కి సంకేతమే అని చెప్పి నాకు కూడా అనిపిస్తుందండి.